బాహుబలి చిత్ర విజయంలో పాటలకు నేపథ్య సంగీతానికి కూడా మంచి ప్రాధాన్యం ఉంది. సంగీత దర్శకుడు కీరవాణి అందుకే బాహుబలి సీక్వెల్కు మరింత విశేషంగా కృషి చేస్తారని ప్రేక్షకులు ఆశించడం సహజం. ఇంతకీ ఈ కీరవాణి అనే పేరేమిటి, వింతగా ఉంది అని చాలామంది ఊహాగానాలు చేస్తుంటారు. నిజానికి ఆ పేరు వెనుక ఒక చిన్న కథ ఉంది. ఒకప్పుడు భానుమతి, అక్కినేని నాయకీ నాయకులుగా నటించిన విప్రనారాయణ చిత్రం విడుదలైనప్పుడు ఆ చిత్రంలోని పాటలన్నీ హిట్ అయ్యి సంగీత దర్శకుడు రాజేశ్వరరావు గారికి మంచి పేరు తెచ్చాయి. ఆ పాటలకు ఆకర్షితులైన వారిలో కీరవాణి నాన్నగారు శివశక్తి దత్తా కూడా ఉన్నారు. ఆయనకు విప్రనారాయణ పాటలన్నింట్లోనూ ఎందుకోయి తోటమాలి అనే పాట గొప్పగా నచ్చింది. ఆ పాట గురించి వివరంగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఆయన రాజేశ్వరరావు గారిని కలుసుకున్నారు. తమ అభినందనల్ని అందజేసి ఆ పాట గురించి అడిగారు. అప్పుడు ఆయన కీరవాణి రాగంలో ఆ పాటకు బాణీని సమకూర్చినట్లు చెప్పారు. దాంతో ఆ సంగీతాభిమాని తనకు అబ్బాయి పుట్టినా అమ్మాయి పుట్టినా కీరవాణి అనే పేరు పెట్టాలని ఆ నిమిషంలోనే నిశ్చయించుకున్నారట. ఆ తర్వాత ఆయనకు అబ్బాయి పుట్టినప్పుడు అలా కీరవాణి పేరునే ఖాయం చేశారు. పెరిగి పెద్దయిన తర్వాత ఆ అబ్బాయి మంచి సంగీత దర్శకుడై ఆ పేరుకు సార్థకత తీసుకొచ్చారు. హిందీ చిత్రాలకైతే కీరవాణి తన పేరును క్రీమ్గా వేసుకుంటారు. కీరవాణి అంటే మరకతమణి కీరవాణి అన్నమాట.